జలం తెచ్చమయ్య వెంకటేశ నీకు జలాభిషేకమయ్య శ్రీనివాస ఆవు పాలు తెచ్చమయ్య వెంకటేశ నీకు క్షీర అభిషేకమయ్య శ్రీనివాస పుట్టతేనె తెచ్చమయ్య వెంకటేశ నీకు తేనాభిషేకమయ్య శ్రీనివాస పుట్టతేనె తెచ్చమయ్య వెంకటేశ నీకు తేనాభిషేకమయ్య శ్రీనివాస శ్రీ వెంకటేశునికి అభిషేకం శ్రీ శ్రీనివాసునికి అభిషేకం శ్రీరంగం మన గోకులం గోకులం చిన్నవాడుండే స్థలం శ్రీరంగం మన గోకులం గోకులం చిన్నవాడుండే స్థలం సోది చెబుతానమ్మ సోది ఎరుకోయమ్మ ఎరుక ఎరుక చెబుతానమ్మ ఎరుక ఎనుకోవేకునా వివరము చెప్పెదా జరిగేది అంతా ముందుగా చెప్పెదా వ్యాధన్నది నీకు లేనే లేదు మనసుకు బట్టిన ప్రేమ జబ్బు శృంగారవనమున చూసిన ఆ పురుషుడు నీ మనసపుడే దోచినాడే తల్లి ఆరడుగుల అందమైన వాడు నిన్నే చూడగా వచ్చినాడే తల్లి ముల్లోకాలకు నారాయణుడు నీతో పరిణయమే కోరినాడు రాలుగాయి పిల్ల నీవు రాళ్లతో కొట్టించి పంపినావు నీ వలనే అతను బాధపడుచు నిన్నే తలుచుకుంటూ ఉన్నాడే తల్లి ఆదిదేవుడు అతడేగాద శ్రీనివాసునిగా వచ్చినాడే తల్లి మీ పరిణయమే తప్పక జరుగుతుంది నీ దిగులంతా తీరిపోవునే తల్లి ఆకాశరాజుది జన్మమే ధన్యము ధరణీదేవిదే పుణ్యఫలము నిక్కముగానే నిజమే చెబుతా చెప్పిన వాక్కు తప్పదు ఎప్పుడు పెండ్లి ముచ్చటలాడెదరే తల్లి అరమరలేక సరుయేనుడి అంతా శుభమే జరుగును మీకు నీ చింతలన్నీ తీరిపోవునే తల్లి శీఘ్రమే నీ కళ్యాణం జరుగునే తల్లి నా వాక్కులపై విశ్వాసముంచండే తల్లి మీరు మీ రాజ్యము చల్లంగా ఉండాలే తల్లి నన్ను ఘనంగా పంపండే తల్లి నేను పోయి వచ్చేదనే తల్లి స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతమయ్యా శ్రీ శ్రీనివాస స్వాగతమయ్యా శ్రీ వెంకటేశ స్వాగతమయ్యా శ్రీ శ్రీనివాస స్వాగతమయ్యా శ్రీ వెంకటేశ స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం అండపిండ బ్రహ్మాండము నిండిన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునకు పేరుగల జవరాలి పెండ్లి కూతురు పెద్ద పేరున ముత్యాల మెడ పెండ్లి కూతురు పేరుగల జవరాలి పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు విభు
గుర్చ సిగ్గువడి పెండ్లి కూతురు విభు పేరు గుర్చ సిగ్గువడి పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వి నీ పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వే నీ పెండ్లి కూతురు మల్లెపూల హారమెయ్యవే ఓయమ్మ నన్ను మత్యావతారుడనవే మల్లెపూల హారమేసెదా ఓరయ్య నిన్ను మత్యావతారుడనేదా కుచ్చుల జడలు వేయవే ఓయమ్మ నన్ను కూర్మావతారుడనవే కుప్పి కుచ్చుల జడలు వేసెదా ఓరయ్య నిన్ను కూర్మావతారుడనేదా శ్రీరంగం మన గోకులం గోకులం చిన్నవాడుండే స్థలం శ్రీరంగం మన గోకులం గోకులం చిన్నవాడుండే స్థలం మంచి మనసున్నవాడు మన్మదా రూపువాడు మంచి మనసున్నవాడు మన్మదా రూపువాడు మంచి మనసున్నవాడు మన్మదా రూపువాడు మంచి మనసున్నవాడు మన్మదా రూపువాడు మాధవుడు ఉండే స్థలం గోకులం శ్రీధరుడు ఉండే స్థలం మాధవుడు ఉండే స్థలం గోకులం శ్రీధరుడు ఉండే స్థలం మాధవుడు ఉండే స్థలం గోకులం శ్రీధరుడు ఉండే స్థలం ఏమిటి అక్క ఇటు వచ్చితివి మతి చెడి నీవే పలుకుచుంటివి స్వామిని వదలి వెళ్ళావంటూ తెలిసే నేను వలచితిని ఆడుదానవైనా నీవు సర్దు కొనక గడపే దాటి ఇప్పుడు స్వామిని నిందించుటలో ఏమీ సబబు కలదు నీకు త్రేతాయుగమున వింత కోర్కెలు కోరి నీవే తెచ్చుకుంటివి బంగారు లేడి ఇలలో కలదా లక్ష్మణ గీటు దాట తగున ద్వాపర యుగమున తులసి దళముత స్వామి తూగెను నీకోసం ముల్లోకాలు మెచ్చుకొనంగా ఆనాడెంతో మురిసిపోతివి ప్రాణనాథుని వదిలి వెళ్ళి ఇప్పుడు వచ్చుట ఏమీ ధర్మము కొత్తగా పెండ్లి అయిన వారము ముద్దు ముచ్చటలు మాకు లేవా లక్ష్మీదేవి పద్మావతితో కయ్యము వగలు పోయే చిన్న దాన మాటలు బాగా నేర్చిన దాన ఎంత గడుసరి దానవు నీవు నా పతి నీదు వలలో పడెను పెండ్లి అయిన వారితో నీవు పరిణయమేలా ఒప్పుకొంటివి పురుషులకేలా కరువు వచ్చెనా నా మగడే నీకు దొరికినాడా పద్మావతి లక్ష్మీదేవితో కయ్యము స్వామి మదిలో నీవే ఉంటే మరి ఒక దానితో పనియేలా స్వామి ప్రేమతో నన్నే వలచను మాటలు మీరకు నెరజానా స్థిరమన్నది నీకు లేనే లేదు ఇల్లు ఇల్లు తిరిగే దానవు ఒక చోటైనా కుదురుగా ఉండవు ఎందుకు నీకు మగడు ఇల్లు ప్రేమతో భర్తను లాలించాలి పతి కౌగిటిలో ఒదిగుండాలి రెండు నీ కడలేనే లేవు వచ్చిన దారిని మరలి పొమ్ము సవతుల దెప్పి పొడుపు మాటలు లక్ష్మీదేవే పద్మావతిని ఎత్తి పొడుపు మాటలు అనగా పద్మావతియే లక్ష్మీదేవిని పుల్లా విరుపు మాటలు అనియే ఇద్దరు భార్యల మాటలు వింటూ శ్రీనివాసుడే సర్ది చెప్పగా స్వామి పలుకులు ఆలకింపగా నావాడంటే నావాడనియే నావాడంటే నావాడనియే నావాడంటే నావాడనియే నావాడంటే నావాడనియే నావాడంటే నావాడనియే మూడవాడుగు వేసినంతనే నీలాద్రి పదములు కడిగే నీలాద్రి పదములు కడిగే నాల్గవాడుగు వేసినంతనే శేషాద్రి గొడుగు పట్టే శేషాద్రి గొడుగు పట్టే ఐదవ అడుగు వేసినంతనే గరుడాద్రి విల్జామర వీచే గరుడాద్రి వింజామర వీచే
ఆరవ అడుగు వేసినంతనే నారాయణాద్రి గానము చేసే నారాయణాద్రి గానము చేసే ఏడవ అడుగు వేసినంతనే వెంకటాద్రి గోవిందనియే విషయము తెలిసిన వకుళామాత బిడ్డ కొరకు పరుగున వచ్చి స్వామి శిలను కన్నులగాంచి దుఃఖముతోనే ఇటులనియే కోమలమైన దేహము నీది శిలగా మారినదెందుకు తండ్రి ఇద్దరి కోడళ్ళ ముద్దు మురిపెము నాకు దూరము చేసితివి ఇద్దరి కోడళ్ళ ముద్దు మురిపెము నాకు దూరము చేసితివి ఒడ్డిగాసులు వాడా అనాథ రక్షకుడా ఎంత ఆనందం చెప్పండి ఆ నామం గోవిందా 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 అంటూ ఉంటే ఆయన ఎంత పొంగిపోతాడో అంతకు మించి ఆనందంతో మనం పొంగిపోతాం ఆ శ్రీనివాసుణ్ణి అత్యంత ఇష్టకరమైన కళ్యాణాన్ని మన శ్రీనివాస మ్యూజికల్ అకాడమీ మచిలీపట్నం కోళ్ళ శ్రీనివాస్ గారు బృందం మా సుబ్బారావు సాయి గారు ద్వారావతి ఫౌండేషన్కి సాయిబాబా ప్రేమ మండలికి బ్రహ్మశ్రీ శాకండ కోటేశ్వర సత్సంగ సేవా బృందానికి ఆయన తండ్రి స్వరూపులు నాన్న ఇది పెడదాంరా అంటే ఆయన ఎప్పుడు మా మాట తీయము చాలా ఆనందంగా ఉంటుంది అని చెప్పి అనుకుంటే ఇందాకడ శ్రీనివాస్ గారు మాట వస్తుందేమో సుబ్బారావు సాయి గారు అంటున్నారు మాట కాదండి ముత్యాల జల్లు మేమే కురిపించాలని ఆనందపడుతున్నాం మేము మరి ఇంత ఆనందాన్ని ఇంత వైభవంగా కనుల పండగగా ఇక్కడ పాల్గొన్న ప్రతి తల్లికి కూడా శిరస వంచి పాదాపి నమస్కారం సమర్పిస్తున్నాను తల్లి ఆ తల్లులు నృత్యం చేసుకొని ఇంత వైభవయుతంగా చేసినందుకు మరి మన శ్రీనివాస మ్యూజికల్ అకాడమీ మా కోళ్ళ శ్రీనివాస్ గారికి ఒక్కసారి జై జై ధ్వనులతో జయ హో నారాయణ జయ హో నారాయణ జయ హో జయ హో మరి మన శ్రీనివాస గానమృతానికి కూడా ఒకసారి జయ హో స్వామి యొక్క అనుగ్రహ కరుణా కటాక్షాలు ఎల్లవేళలా మన శ్రీనివాస మ్యూజికల్ అకాడమీతో ఉండాలని కోరుకుంటూ ఇలాంటి గానామృతాన్ని ఇలాంటి కళ్యాణాలని రాష్ట్రం కాదు దేశం దాటి కూడా చేయాలని ద్వారావతి అందరి తరపున కోరుకుంటూ ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు మీ ద్వారా స్వామి యొక్క కరుణా కటాక్షాలను అందరూ పొందాలని కోరుకుంటున్నాము. చాలా ధన్యవాదాలు శ్రీనివాస్ గారు అండ్ గ్రూప్. సార్ సూపర్ సార్. శ్రీనివాస మ్యూజికల్ అకాడమీ కోళ్ళ శ్రీనివాసరావు గారు చాలా అంటే ఎన్ని చాలాలు చెప్పినా కూడా తక్కువేనండి. చాలా చక్కగా చేశారు. మేమైతే మైమర్చిపోయాము. ఆ శ్రీనివాసుని కళ్యాణం మేము చూడలేదు, మనకు అసలు ఎవరికీ తెలియదు. అలాంటిది ఇక్కడ చూసి మేము మైమర్చిపోయాం. మామూలుగా చదవడమే కానీ ఇప్పుడు కల్లారా చూసి అసలు మేము ఎటో వెళ్ళిపోయామండి. వీళ్ళిద్దరి దెప్పి తొడుపు మాటలు మాత్రం ఒక లెవెల్ అండి, అసలు మామూలుగా కాదు. అసలు ఆ లెవెల్ అసలు మామూలుగా చూస్తుంటాం అంతే. మేము అది చదువుతూ మైమర్చిపోతాం. ఓ ఇలాగుంటుందా అలాగుంటుందా నవ్వుతూ ఉంటాం. అలాంటి వీళ్ళ చూసి మేము వీడియోలో బంధించి ఎంత మైమర్చిపోయామంటే అంతలాగా జీవించేశారండి. సాంగ్స్ పాడారు ఒక లెవెల్, చాలా బాగా పాడారు. సాంగ్స్ బాగుంది, కళ్యాణము బాగుంది. కొంచెం మిస్ అయ్యాము, అది ఎంతో మిస్ అయ్యామని చెప్పి బాధపడుతున్నాం. చక్కగా సార్ ఈసారి మీరు ఎక్కడ పెట్టినా కూడా చెప్పండి, కంపల్సరీ వచ్చి మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాం. అంత బాగా నచ్చింది. ఒక లెవెల్ అంతే. మమ్మల్ని ఎటో తీసుకెళ్ళిపోయారు, తిరుపతి తీసుకెళ్ళిపోయి అక్కడంతా కళ్యాణాన్ని స్వామివారి కళ్యాణం చూసినంత తృప్తి కలిగింది మాకు. అంత హ్యాపీనెస్ అయితే వచ్చింది. ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద.